Hi students, this is Vijay Kumar. Welcome back to SR Maths Tutorials. Please like, share, subscribe our channel. ఇవాళ మన క్లాస్లో ట్రిగ్నామెట్రీలోని కంటిన్యూస్ కాన్సెప్ట్ ట్రిగ్నామెట్రీలోని రేషియోస్ యొక్క డెఫినేషన్ నుంచి కొన్ని కాన్సెప్ట్స్ ఐడెంటిటీస్ అంటాం అవి ఏ విధంగా ప్రూఫ్ అయినాయి అనేది ఒకసారి డిస్కషన్ చేద్దాం. దానివల్ల మనకి ఆ ఫార్ములా అనేది ఏ విధంగా రావడం జరిగింది అనేది కంప్లీట్గా మనకి అది నిజమా కాదా అనేది కూడా తెలిసిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లంబకోణ త్రిభుజం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి ద్వారా మనం దీన్ని స్టార్ట్ చేద్దాం. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అమ్మ ఏబిసి. ఏబిసి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ఎక్కడ ఉంది చెప్పండి? క్యాపిటల్ బి అనే వర్టెక్స్ దగ్గర ఉంది. క్యాపిటల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఇక్కడ చూడండి, క్యాపిటల్ బి 90 degrees అయినప్పుడు రిమైనింగ్ ఏ కామా సి దగ్గర ఉన్నటువంటి యాంగిల్స్ ఖచ్చితంగా అక్యూట్ యాంగిల్స్ అయితే అని లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. యాంగిల్ ఏ అక్యూట్ యాంగిలే, యాంగిల్ సి అక్యూట్ యాంగిలే. ఆ రెండింటి కాంబినేషన్లో ఉన్నటువంటి సమ్ వాల్యూ మాత్రం 90 degrees. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఓకే, నా యాంగిల్ సి దగ్గర మనం టీటా తీసుకుందాం. యాంగిల్ సి దగ్గర ఎంత? టీటా తీసుకుందాం. ఇప్పుడు చెప్పండి, ఈ టీటాకి ఆపోజిట్ డైరెక్షన్ ఉన్న సైడ్ అంటే యాంగిల్ సికి ఆపోజిట్ డైరెక్షన్ ఏబి. ఎందుకు యాంగిల్ సి దగ్గర అంటున్నాం అంటే ఇక టీటా యూస్ చేసుకున్నాం కాబట్టి యాంగిల్ టీటా ఇక్కడ చూడండి, యాంగిల్ సి వాల్యూ టీటా. ఈ టీటాకి ఎదురుగా ఉన్న భుజం ఏబి, దీన్ని ఆపోజిట్ సైడ్ అంటాం, ఓతో డినోట్ చేస్తాం. టీటాకి అడ్జసెంట్ అంటే ఆనుకొని ఉండడం. ఇది ఆనుకుని ఉంది, అది ఆనుకుని ఉంది, కాబట్టి ఈ రెండింటిలో అడ్జసెంట్ ఏది అంటే బీసీ మాత్రమే అవుతుంది. ఎందుకు తెలుసా? ఈ ఏసీ అనేది కూడా అడ్జసెంట్ అవుతుంది, కానీ ఈ ఏసీ అనేది 90 degreesకి ఆపోజిట్లో ఉండడం వల్ల అది ఖచ్చితంగా హైపోటెన్యూస్ అవుతుంది. కర్ణం అంటాం. ఓకే, దీన్ని హైపోటెన్యూస్ అవుతుంది. నౌ ఇన్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబి ఎంతమ్మా? ఏబి అనేది ఆపోజిట్. మరి బీసీ అనేది అడ్జసెంట్ స్మాల్ ఏ. ఏసీ వచ్చేసి స్మాల్ హెచ్. ఓకేనా? నా దీంట్లో పైథాగరస్ థీరం అనేది ఒకటి ఉంటుంది. పైథాగరస్ థీరం ఏం చెప్తుంది? పైథాగరస్ థీరం ఒకసారి డిస్కషన్ చేద్దాం. పైథాగరస్ థీరం అంటే రైట్ యాంగిల్కి ఆపోజిట్ ఉన్న డైరెక్షన్ హైపోటెన్యూస్ వాల్యూ అనేది దీని యొక్క స్క్వేర్ దేనికి ఈక్వల్ అంటే చూడండి, హైపోటెన్స్ స్క్వేర్ ఈక్వల్ టు రిమైనింగ్ 2 sides ఉన్నాయి మనకి, ఒకటి ఆపోజిట్ ఒకటి అడ్జసెంట్. వీటిని కూడా ఒకసారి రాసుకుందాం, ఆపోజిట్ అడ్జసెంట్. వీటిని కూడా స్క్వేర్స్ చేద్దాం. ఇక్కడ ఎట్లా అయితే స్క్వేర్స్ చేసినామో వీటిని కూడా స్క్వేర్స్ చేద్దాం. స్క్వేర్స్ ఈ రెండింటి యొక్క స్క్వేర్స్ యొక్క సమ్ చూడండి. మళ్ళీ ఒకసారి ఆపోజిట్ అడ్జసెంట్ ని స్క్వేర్స్ చేసి సమ్ చేస్తున్నాం. దీని యొక్క రిజల్ట్ అనేది హైపోటెన్యూస్ స్క్వేర్కి రిజల్ట్కి ఈక్వల్ అంట. అంటే ఇక్కడ చూడండి, దీని యొక్క కెపాసిటీ ఎక్కువ అని తెలుస్తుంది. ఇక్కడ ఓన్లీ 1 టర్మ్ యొక్క స్క్వేర్ అనేది ఇక్కడ 2 స్క్వేర్ల యొక్క సమ్కి ఈక్వల్ అయిపోయింది. దీన్ని మనము పైథాగరస్ థీరం అంటాం. ఇది కేవలం రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మాత్రమే యూజ్ అవుతుంది. ఇన్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి హైపోటెన్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. దీన్ని సింపుల్గా హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. చూడడానికి చిన్న ఫార్ములానే, కానీ ఇక్కడ నుంచి వచ్చిన ఫార్ములాస్ ఒక 5 ఉంటాయి. మరి ఏ విధంగా ఒకసారి చూద్దాం. కొద్దిగా స్ప్లిట్ చేద్దాం. ఏమి అంటే చూడండి, ఎప్పుడైతే స్క్వేర్ ఉంటుందో ఈ స్క్వేర్ అటువైపు వెళ్ళింది అనుకోండి, అటువైపు వెళ్తే ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఆపోజిట్ స్క్వేర్ అడ్జసెంట్ స్క్వేర్ యథావిధిగా ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్న స్క్వేర్ ఇటువైపు రావడం వల్ల స్క్వేర్ రూట్ అవుతుంది, స్క్వేర్ రూట్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఎవరికి ఈక్వల్? ఇది హైపోటెన్యూస్. ఇది చాలా చిన్న ఫార్ములా కదా. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. మళ్ళీ హైపోటెన్యూస్ ఎంత అంటే అండర్ రూట్ ఓవర్ స్క్వేర్ రూట్ కూడా అనొచ్చు, అండర్ రూట్ ఓవర్ ఓ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. చూడండి, ఒక ఫార్ములా ఇంకో ఫార్ములాని తయారు చేసింది. ఇంకో ఫార్ములా చూద్దాం. ఇప్పుడు థర్డ్ ఫార్ములా. ఎప్పుడు కూడా మన టార్గెట్ హెచ్ఏనా? ఏ ఉండొచ్చు, ఓ ఉండొచ్చు. నేను ఏ అనే కాన్సెప్ట్ తీసుకుంటున్నా. ఏ స్క్వేర్ ఎంత? చూడండి, ఇంతకుముందు హెచ్ స్క్వేర్ అయిపోయింది. ఇప్పుడు నా టార్గెట్ ఏ స్క్వేర్.
హెచ్ స్క్వేర్ వాల్యూ తెలిసిపోయింది ఓ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. మళ్ళీ ఏ స్క్వేర్ వాల్యూ ఎంత అంటే ఏ స్క్వేర్ నీకు కావాలంటే ఏ స్క్వేర్ కి పక్కన ఉన్న ఓ స్క్వేర్ ని ఇటువైపు తీసుకురండి. అప్పుడు ఏమవుతుంది, ఓ స్క్వేర్ కి ప్లస్ ఉంటుంది. ఏం లేకపోతే ఒక నంబర్ కి ఏం సైన్ లేకపోతే ప్లస్ ఉంటుంది. విచ్ ఏ నంబర్ నాట్ హ్యావింగ్ సైన్ దట్ ఈస్ పాజిటివ్ అంటాం. ఓకే, ఓ స్క్వేర్ నాట్ హ్యావింగ్ ద సైన్ సో దట్ దిస్ ఈజ్ ఏ పాజిటివ్. ఒక నంబర్ కి సైన్ లేకపోతే అది ప్లస్. ఇక్కడ చూడండి, ఓ స్క్వేర్ కి ఏం సైన్ లేదు, ఏ స్క్వేర్ కి బ్రహ్మాండం కనిపిస్తుంది ప్లస్ అని. మరి ఈ ఓ స్క్వేర్ కి కనిపిస్తలేదు. ఒక నంబర్కి ఒక నంబర్కి సైన్ లేకపోతే అది ప్లస్. చిన్న గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు విచ్ ఏ నంబర్ నాట్ హ్యావింగ్ సైన్ దట్ ఈస్ పాజిటివ్. ఆ పాజిటివ్ నంబర్ అనేది లెఫ్ట్ సైడ్ రావడం వల్ల ఏమైంది, నెగిటివ్ అవుతుంది. ఆల్రెడీ ఎవరు ఉన్నారు ఇక్కడ, హెచ్ స్క్వేర్ అని. చూడండి, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ మైనస్ ఓ స్క్వేర్. హెచ్ స్క్వేర్ ఆల్రెడీ ఉంది కదా, హెచ్ స్క్వేర్ మైనస్ ఓ స్క్వేర్. ఇదే మా ఫార్ములా, చిన్న ఫార్ములా. ఎప్పుడైతే ఈ ఏ స్క్వేర్లో ఉన్నటువంటి స్క్వేర్ తీసేసినాం అనుకోండి, ఇంకో కొత్త ఫార్ములా వస్తుంది. ఏమని, స్క్వేర్ పోతే స్క్వేర్ రూట్ అన్నా కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ ఉన్న టర్మ్స్ యథావిధిగా రాయండి, తప్పేం లేదు. ఇంకా హెచ్ స్క్వేర్ మైనస్ ఓ స్క్వేర్, హెచ్ స్క్వేర్ మైనస్ ఓ స్క్వేర్. ఇది ఫోర్త్ ఫార్ములా. మరి ఫిఫ్త్ ఫార్ములా చెప్తారా? ఈ మూడింట్లో టార్గెట్ హెచ్ స్క్వేర్ అయిపోయింది, హెచ్ అయిపోయింది, ఏ స్క్వేర్ అయిపోయింది, ఏ అయిపోయింది. మిగిలినది కేవలం ఓ స్క్వేర్. ఓ స్క్వేర్ నుంచి ఓ వచ్చేస్తారు. ఓ స్క్వేర్ చెప్పండి, ఓ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు, ఓ స్క్వేర్ ఎక్కడ ఉంది, ఇది ఒంటరిగా వచ్చేయాలి. దాన్ని ఒంటరిగా వదిలిపెట్టాలి. ఒంటరిగా వదిలిపెట్టడం కోసం ఏ స్క్వేర్ అనేటువంటి ఇటువైపు రావాలా. ఆల్రెడీ ఏ స్క్వేర్కి ఏముంది, సైన్ ప్లస్ ఉంది. ఈ సైన్లతో వెరీ ఇంపార్టెంట్, ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. అంతే. ఇంటూ ఉంటే బై అవుతుంది, బై ఉంటే ఇంటూ అవుతుంది. ఇక్కడ ఈ సిచ్యువేషన్లో అయితే ఇంటూ బై లేదు కదా, సింపుల్ ప్లస్ ఉంది, అన్ని మైనస్లు అవుతాయి. షిఫ్టింగ్లో మైనస్ అవుతుంది. చూడండి, ఏ స్క్వేర్ ఇటువైపు తీసుకొస్తే ఏ స్క్వేర్కి మైనస్ అవుతుంది. ఆల్రెడీ ఎవరు ఉన్నారమ్మా ఇక్కడ, హెచ్ స్క్వేర్ ఉంది. చెప్పండి ఇప్పుడు, హెచ్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఇంతే, ఓ స్క్వేర్ ఫార్ములా హెచ్ స్క్వేర్ మైనస్ ఓ స్క్వేర్. లాస్ట్ ఫార్ములా చెప్పండి, ఓ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్. ఓ ఈజ్ ఈక్వల్ అండర్ రూట్. ఈ స్క్వేర్ అటుపోతే సేమ్ టర్మ్స్ ఉంటాయి, స్క్వేర్ ప్లస్ వస్తుంది అంతే. ఇవి 6 ఫార్ములాస్. మా ఒక్క ఫార్ములా నేర్చుకుంటే మిగిలిన 5 ఫార్ములాస్ వస్తాయి. ఈ ఫార్ములాలో ఏ ఫార్ములా పైన ప్రాబ్లం అడగవచ్చు. కాబట్టి అన్ని తరువుగా ఉండాలి. ఈ ఫార్ములాస్ పర్ఫెక్ట్ ఉంటే మనకి చిన్న చిన్న కాన్సెప్ట్స్ తోటి మనం ప్రాబ్లమ్స్ చేయొచ్చు. ఒకసారి చూడండి, ఫార్ములాస్ ఉండేవి. హైపోటెన్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. అంత పెద్ద చెప్పాల్సిన అవసరం కూడా లేదు. హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. హెచ్ ఈజ్ ఈక్వల్ అండర్ రూట్ ఓవర్ ఓ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. లేదు ఏ స్క్వేరే కావాలన్నా అనుకో, ఓ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ మైనస్ ఓ స్క్వేర్. ఇది ఇంపార్టెంట్. ఏవి మళ్ళీ ఒకసారి, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ హెచ్ స్క్వేర్ మైనస్ ఓ స్క్వేర్. మరి ఏ అయితే అండర్ రూట్ ఓవర్ హెచ్ స్క్వేర్ మైనస్ ఓ స్క్వేర్. లేదు నాకు ఓ స్క్వేరే కావాలి, ఓకే, ఓ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. లేదు నాకు జస్ట్ ఓ కావాలి, ఓ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ హెచ్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఏం లేదమ్మా, ఏ పలుకుతే ఓ లాస్ట్లో పెట్టాలి, ఓ పలుకుతే ఏ లాస్ట్లో పెట్టాలి. ఓకేనా? ఏ అన్నప్పుడు స్క్వేర్ రూట్ చెప్పడం, ఓ అన్నప్పుడు స్క్వేర్ రూట్ చెప్పడం. ఏ స్క్వేర్ కానీ ఓ స్క్వేర్ కానీ అన్నప్పుడు అండర్ రూట్ చెప్పాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇవి 6 ఫార్ములాస్, వెరీ ఇంపార్టెంట్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి మనము ఐడెంటిటీస్ ప్రూఫ్ చేయడంలో చాలా ఉపయోగపడతాయి. ఓకేనా? ఈ కాన్సెప్ట్స్ పర్ఫెక్ట్ తరువై ఉండాలి. ఇవి వస్తే మనకి రిమైనింగ్ కాన్సెప్ట్ చెప్పడానికి వీలవుతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.